ఆడదాన్ని ప్రతిరోజుని ఏదో రకంగా హింసపెడుతూ ఉంటారు. పిల్లకి బాగాలేదనని ఎవరినైనా అప్పడిగితే వస్తావా అని అడిగినోడు ఉన్నాడు. అదే భర్తకు బాగాలేదని ఇస్తే వాడు పనికిరాడు కదా వస్తావా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కష్టపడి పని చేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావని అడిగిన వాళ్ళు ఉన్నారు. ప్రాణం పోసే అమ్మ అయినా సరే, ప్రాణం తీసే బొమ్మ అయినా సరే, ఆడుకునే వస్తువులో కనిపించే ఆడదాన్ని చూసి ప్రతి నా కొడుకు మాట్లాడే మాట వస్తావా అన్నమాట. వస్తావా అన్నప్పుడు నీ అక్క కనిపించలే, నీ అమ్మ కనిపించలే, నీ చెల్లి కనిపించలే, నీకు పోయే వరుస లేదు, నీకు బాధ్యతలు లేవు, బంధాలు లేవు అన్నట్టుగా మాట్లాడుతావు. నీ సుఖం చూసుకుంటా కానీ ఆడదాన్ని ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని జీవితాల్లో మలుపులు గెలుపులు చూస్తుందని నీకేమైనా తెలుసా? ఆడదాన్ని వస్తావా 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 అని జీవితాంతం అలా చంపుతూ ఉండి బొందగదిలో పాతే వరకు కూడా మీ కష్టాలు పెడుతూ ఉంటే ఆడదాన్ని భద్రకాళి రూపం ఎత్తే రోజు వచ్చిందంటే మీరు చేస్తారు.